హాయ్ నమస్తే అండి. ఇలా చూసారా మాది బ్రహ్మకమలం మొక్క ఎట్లా ఉందో. ఇది 2 సంవత్సరాలు అయింది నేను పెట్టి, అసలు పూలే రావట్లేదు. కానీ పూలు ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తున్నాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క రెండో ఒకసారి తెచ్చాను. అదైతే 4-5 సార్లు కాపు కాసింది. ఇదైతే ఒక్క పువ్వు కూడా కాలేదు. ఇట్లా ఎదురు చూస్తుంటే ఇప్పుడు చూడండి, గాలి వాన కొట్టిందంట. మేము ఊరికి పోయాం కదా, ఇది చూడండి అసలు ఎట్లా పగిలిపోయింది. ఇంత సిమెంట్ కుండే ఇట్లా పగిలిపోయింది. ఎందుకు మరి పూలు కాయలేదు. నేను అయినా మారుద్దాం అనుకున్నాను అంతకుముందే, ఈ కుండీలో కాయట్లేదని. అంతలోకి ఇట్లా పగిలిపోయింది. ఎంత పని చూడండి. ఎట్లా ఇది కదలలాగా పగిలిపోయి అటు ఇటు పడి కదలకూడదు ఉంది. లేకపోతే పోతే మొక్క ఎండిపోయింది. వాళ్ళకైతే చేత కాదు కదా పెట్టను పిల్లకి. అందుకే ఈ మొక్క మారుద్దామని తీసుకొచ్చుకున్నాను. ఈ బకెట్లో పెట్టి టెంకాయ చిప్పలు అయితే పడినాం. టెంకాయ చిప్పలు పెట్టి దీంట్లో మళ్ళీ ఈ బకెట్లో అన్న పెట్టినా కాస్త ఏమోనని నా ఇది చూడాలి. ఈసారి అన్న కాస్తయో కాయో. అందరికి మా 2 సార్లు తెచ్చిపెట్టాం. మా అమ్మాయి వాళ్ళు నేను తెచ్చిపెట్టామండి. మా అమ్మాయి వాళ్ళది అయితే ఒక పువ్వు వచ్చింది. మరి ఇది ఏందో కాయలేదు. నాకు అదే కాయలేదేందా అని ఇట్లా పెట్టి, ఇదైతే మనం అన్నీ కలుపుకున్న మట్టి అని, ఎరువు మట్టి అనుకోకూడదు, ఎరువు. చూడండి ఎట్లా ఉందో, బాగుంటుంది. చూడాలి ఈసారి అన్న పూలు కాసిద్దో ఏం చేసిద్దో బంగారు తల్లి, చూడాలి ఈసారన్నా. అందుకే ఈ చెట్టు పువ్వు కాయాలని నాకు బాగా ఇష్టం అండి. ఎందుకో మరి ఇట్లా అయిపోతుంది మొక్క తెలీదు. 2-3 సార్లు అయితే ఇరిగిపోయింది. ఎట్నే గాలి వర్షాలకు పడి ఇరిగిపోయింది. మళ్ళీ బాగానే వచ్చింది. మరి పూలు అయితే వస్తలేవు. ఏం చేయాలో తెలియట్లేదు. చూడాలి ఈసారి, చూడాలి ఈసారి చూస్తే అప్పుడు. చేసావా? కొంచెం అయితే ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. దీంట్లో మనం యాప పిండి కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే నేను యాపాకులు కలిపాను బాగానే, అందుకని నేను ఇట్టు పెట్టేస్తున్నా. యాప పిండి అయితే మనం లిక్విడ్ కలుపుకుంటాం కదా, దాంట్లో వేయచ్చని నేను లిక్విడ్లో కలిపి వేస్తున్నాను. యాప పిండి దీంట్లోనైతే యాపాకులు వేసానండి బాగానే. యాపాకులు కానికాకులు నేను చెప్తున్నాను కదా, యాపాకులు కానికాకులు ఒకసారి అప్పుడు వేసి కలిపి నేను కంపోస్ట్ చేసుకున్నదే ఈ మొక్క అయితే దీంట్లో వేయడం. ఈ మట్టి గట్టిగా ఉందండి దీంట్లో, అందుకే పూలు పూయలేదేమో అనిపిస్తుంది. గట్టిగా అయిపోయింది. ఇవన్నీ తీసేసి మొక్క ఈసారన్న పూలు కాసిద్దనే ఆశ. ఒక్కసారన్న పూలు పుయ్యాలి బ్రహ్మకమలం అనే కోరిక నాకు. కానీ ఇదేందో మరి ఇట్లా అయింది. ఈసారన్నా దీన్ని బాగు చేయాలి. ఇట్లా చూడండి, అప్పుడు కర్రలు గుచ్చి అవి గుచ్చి ఏరైతే బాగా విస్తరించలేదు. మట్టి అయితే తీసేస్తున్నా. ఈ మట్టి వల్ల గట్టిగా అయ్యి ఏరు ఎట్లా అయిందో ఏమో అనిపిస్తుంది. కుండీ చిన్నదైనా పూలు కాస్తున్నాయి కదా, ఇది ఎందుకో మరి ఎట్లా అయింది. అందుకే ఈసారి పెట్టేస్తున్నాను. పెట్టేసి మనం మట్టి వేయాలి. ఈ చీమలు చూడండి ఎట్లా పట్టి, ఇటు చీమలు పట్టినప్పుడు మనం కొంచెం బలపం రాస్తే పోతాయండి. లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, అది రాసుకున్నామంటే పోతాయి. అది పోస్తాను నేనే మొక్క పెట్టినాక. ఈసారి పూలు కాయాలి, అయితే పూలు కాయాలంటే కాయాలి. ఈసారి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మరి ఆ కుండీలో ఉంటానో ఏమో నాకు అర్థం కాలేదు. గడ్డ కట్టింది మట్టి కూడా. నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను, మరి ఎందుకు అట్లా గడ్డ కట్టింది. ఈ బకెట్ వల్లన్నా కాసిద్దాము ఈసారి అని పెడుతున్నాను. అది చిన్నది ఒక దాంట్లో. ఇదైతే ఇదిగో దీంట్లో అయితే ఆకు పెట్టాను, ఇది కూడా వచ్చింది. దీన్ని ఏరే కుండీలో దీన్నైనా ఈసారి జాగ్రత్త చేయాలని నా ఇష్టం.
ఇది కొంచెం ఎందుకో నాకు తెలుసో తెలియకో ఇట్లా అయింది మొక్క, పూలు అయితే రాలేదు. చూడాలి ఈసారి దాన్నైనా ఈ మొక్కనైనా కొంచెం బాగా పెరిగినాక దీన్నైనా జాగ్రత్త చేసుకోవాలి. ఇది ఎందుకు మరి ఎట్లా అయిందో నాకు వదిలేద్దామని ఈసారి మారుస్తానండి దీనికి స్థలం. ఫస్ట్ పెట్టిన కాడ తీసేసి ఏరే సాట పెడతాను. అప్పుడన్నా ఒకవేళ స్థలం మార్పిడి వల్ల ఏమన్నా పూలు కాసిద్దాం చూడాలి. ఎందుకో మరి ఎన్నాళ్ళైనా మరి పూలు కాయలేదు. దీనికి ఏం తక్కువైందో ఏమో తెలియదు. చెట్టు మట్టికి బాగా వస్తుంది, ఎండాకాలంలో కూడా వస్తుంది. మళ్ళీ ఏదన్నా తగిలినప్పుడు ఇరిగిపోతే ఇంకా మళ్ళీ అట్నే ఉంటుంది. ఈసారి కాపియాలంటే కాపియాలంతే, పూలు కాపియాలి ఈసారి. ఈ మొక్కనైతే మారుస్తున్నానండి. ఇదివరకు ముందు ఒక పక్కన పెట్టాను, ఇప్పుడైతే తులసి అమ్మ పక్కన పెడదామని పెడుతున్నాను. ఇక్కడ ఈసారైనా బాగా గాయాలి, పువ్వులు రావాలి. ముందు నేను పువ్వులు రావాలని అనుకుంటున్నాను. తులసమ్మ పక్క పెట్టాను. ఈసారైనా మనకి బ్రహ్మకమలం పూలు తీయాలి. అంతేనండి, బాయ్.